రూంలోకి ఎవరో వచ్చినట్లు, ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించడంతో కిచెన్లో నుండి హాల్లోకి వచ్చింది అన్విత. షాడో, షాడో అని ఆమె పిలుస్తూనే ఉంది. అంతలోనే డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు షాడో. ఏంటి అలా అరుస్తున్నావు? ఏమైంది అని కంగారుగా అడిగాడు. షాడో కావాలని తనను ఆట పట్టించాలని అలా బిహేవ్ చేశాడనుకున్న అన్విత, ఎందుకలా చేస్తున్నావు? ఎంత భయపడ్డానో తెలుసా? వచ్చిన వాడివి రూంలోనే ఉండొచ్చు కదా, మళ్ళీ వెనక్కెందుకు వెళ్ళావు అని అడిగింది. నేను వెనక్కి వెళ్లడమేంటి? నేనొచ్చిందిప్పుడే కదా అని ఆశ్చర్యంగా అన్నాడు షాడో. అన్వితకు అర్థం కాలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇందాక వచ్చింది నువ్వు కాదా అని ఆశ్చర్యపోతూ అడిగింది. కాదు అని సమాధానమిచ్చిన షాడో ఆలోచనలో పడిపోయి వెంటనే తేరుకొని, నాకంటే ముందే వచ్చాడా? అంటే జస్ట్ కొన్ని సెకండ్స్ ముందు, అంతేనా అని ఆమెను కంగారుగా అడిగాడు. అవునని ఆమె చెప్పడంతో అక్కడ్నుంచి వేగంగా కదిలి మెట్ల మీదుగా కిందకు దిగి హోటల్ బయటికి వచ్చి అటూ ఇటూ చూశాడు. ఆ ప్రాంతంలో మనుషులు కనిపించలేదు. అక్కడ్నుంచి ఇంకొంచెం దూరం వెళ్దామా అని అనుకుంటుండగా, వచ్చిన వాళ్ళు అదే హోటల్లోని వేరే రూంలో ఉండి ఉంటారేమో, మళ్లీ రూంలోకి వస్తారేమో, అన్వితను భయపెడతారేమో అని అనుకుని ఫాస్ట్గా మెట్లు ఎక్కుతూ రూంలోకి వచ్చేశాడు. ఆ సమయంలో రూంలో లైట్ వెలుగుతోంది. సోఫా మీద కూర్చుని ఆలోచిస్తోంది అన్విత. మాస్క్ పెట్టుకున్న షాడో ముఖం నుంచి చెమటలు కారుతున్నాయి. వేగంగా కిందకు వెళ్లి పైకి రావడం వల్ల ఊపిరి భారంగా తీస్తున్నాడు. కొద్దిసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ నిశ్శబ్దాన్ని భరించే ఓపిక లేక, అసలొచ్చిందెవరు అని భయంగా అడిగింది అన్విత. అదే అర్థం కావట్లేదు. నేను లేని టైంలో నీకోసం వచ్చారంటేనే అయోమయంగా ఉంది అని అన్నాడు షాడో. ఒకవేళ అవినాష్ వచ్చాడంటావా అనుమానంగా అడిగింది అన్విత. అవినాష్కి ఏంటి పని అని అన్నాడు షాడో. కాని అతని మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. అన్విత దక్కలేదన్న కోపంతో తననేదైనా చెయ్యాలని అవినాష్ అనుకున్నాడా, అందుకే వచ్చాడా అని అతను ఆలోచిస్తుండగా, లేదంటే రాఘవయ్యుంటాడా అని అడిగింది అన్విత. కొన్ని క్షణాలు ఆలోచించిన షాడో వచ్చింది రాఘవయ్యుంటాడని అనుకున్నాడు. ప్రవీణ్ జయరాంతో అన్విత రిలేషన్ ఎలాంటిదో తెలుసుకోవాలన్న ఆలోచనతో అతను వచ్చి ఉంటాడేమో అనుకున్నాడు. మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్న సమయంలో, నాకు భయంగా ఉంది షాడో, నువ్వు లేనప్పుడు ఇలా ఎవరైనా రూంలోకి వస్తే ఏం చెయ్యాలి అని అతని దగ్గరికి వచ్చి నెమ్మదిగా కౌగలించుకుంది. అలా భయపడితే ఎలా అన్విత? ఇప్పుడిప్పుడే కదా నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకుంటున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, సో ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు అని అన్నాడు షాడో. అన్విత ఏమీ మాట్లాడలేదు. అతని కౌగిలిలోని వెచ్చదనాన్ని ఆమె ఆస్వాదిస్తోంది. దానివల్ల ఆమె మనసు తేలిక పడుతోంది. మరోవైపు అన్విత రూంలోకి వచ్చి ఆమెకు కనిపించకుండా వేగంగా వెళ్లిపోయినవాడు హోటల్ దాటి 100 మీటర్లు వచ్చేసి చిన్న టీ బండి దగ్గర ఆగాడు. అతనెవరో కాదు, అవినాష్ అపాయింట్ చేసిన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్. షాడో రహస్యాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గదిలో లైట్ లేదని రూంలోకి ప్రవేశించాడు. కాని అన్విత అరుపుతో భయపడి అక్కడి నుండి వేగంగా వచ్చేశాడు. మొత్తానికి ఈసారి అతని ప్రయత్నం విఫలమయ్యింది. అటువైపు డిటెక్టివ్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదని నిరాశతో ఉంటే, ఇటువైపు అన్విత భయాన్ని పోగొట్టుకోవాలని షాడో కౌగిలిలో ఉంది. ఆ సమయంలో, అన్విత, నువ్వు వెంటనే రాఘవ్ దగ్గర జాబ్ మానేసేయ్ అని అన్నాడు షాడో. రాఘవ్ దగ్గర ఎక్కువ కాలం పనిచేస్తే అనవసర కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదముందని, అందుకే అతడలా చెబుతున్నాడని అర్థం చేసుకున్న అన్విత, తొందరలోనే మానేస్తాను, రేపు కార్ షో ఉంది కదా, దానికి వస్తానని ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేశాను, సో అది అటెండ్ అయ్యాక మానేస్తాను, మరో కొత్త జాబ్ వెతుక్కుంటాను అని అంది. కొత్త జాబ్ కూడా అవసరం లేదేమో, నాకు నువ్వు ఇంకా చదువుకుంటే బెటర్ అనిపిస్తుంది, డిగ్రీ పూర్తి చేస్తే బావుంటుంది అనిపిస్తుంది, కావాలంటే అమెరికాలోని పెకింగ్ యూనివర్సిటీకి వెళ్దాం అని అన్నాడు షాడో. వెళ్దామా? అంటే నువ్వు వస్తావా అని ఆమె అడగడంతో, ఎస్, నేను రాకుండా ఎలా? నువ్వు ఎక్కడుంటే నేనక్కడే ఉంటాను. యూనివర్సిటీలో నువ్వు డిగ్రీ చెయ్యి, అక్కడ్నుండి నా పనులన్నీ ఆన్లైన్లో చేసుకుంటాను, ఓకేనా అని అన్నాడు షాడో. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన పనులను ఆన్లైన్లో చేయడం అసాధ్యమని అన్వితకు తెలుసు.
కాని కేవలం తన కోసమే అతడు అలా మాట్లాడుతున్నాడని ఆమె అనుకొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. షాడో మాత్రం, మరికొన్ని రోజుల్లో నా పనులన్నీ పూర్తవుతాయి, అబ్రాడ్ వెళ్ళిపోదాం అని చెప్పాడు. సరే అన్నట్టుగా తల ఊపింది అన్విత. అయితే ఆమెకు నిజానికి అబ్రాడ్ వెళ్లడం ఇష్టం లేదు. ఆ రోజు వాళ్ళిద్దరూ అనేక ఆలోచనలతో భోజనం చేశారు. ఆ తరువాత నిద్రపోవడానికి బెడ్ సర్దుతున్న సమయంలో, మిస్టర్ షాడో, ఇక నుంచి మనం దూరం దూరంగా పడుకోవాలి. పక్కపక్కనే పడుకుంటే అనవసరమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. సో నేను బెడ్ పైన పడుకుంటాను, నువ్వు హాల్లో సోఫా మీద పడుకో అని చెప్పింది అన్విత. వాట్? నేను సోఫా మీద పడుకోవాలా? నో వే, నేను నీ పక్కనే పడుకుంటాను అని అతడు అన్నాడు. బట్ అదిప్పుడు సాధ్యం కాదు. నా కడుపులో బేబీ పెరుగుతుంది. కొన్ని రోజులు మనం దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పింది అని చెప్పింది అన్విత. అలా కాదు బేబీ, నేను నీ పక్కనే పడుకుంటాను, కానీ అటువైపు మొహం చేస్తాను. నువ్వు కూడా నా వైపు మొహం చేయకుండా అటువైపు తిరిగి పడుకో, సరిపోతుంది అని అన్నాడు షాడో. దాంతో ఏమీ చేయలేక బెడ్ మీదనే ఒకరి మొహం ఒకరికి కనపడకుండా పడుకున్నారు. తెల్లారిన తర్వాత తొందరగా రెడీ అయ్యి 2 గంటలు ముందుగానే కార్ షోకి వెళ్ళింది అన్విత. మోడల్స్కి మేకప్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉంది. ఈసారి పోయినసారిలా కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరో 3 ఎక్స్ట్రా మోడల్స్ని తీసుకువచ్చారు. అయినా కూడా సారంగపాణి కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతన్ని చూసిన అన్విత, సారంగపాణి గారు, ఏమైంది? మొహంలో ఆ టెన్షన్ ఏంటి అని అడిగింది. టెన్షన్ కాకపోతే మరేమిటి, ఈరోజు మేడం నాజో కార్ షోకి వస్తున్నారు అని చెప్పాడు సారంగపాణి. నాజోనా? ఆవిడెవరు? ఇంతకీ ఆవిడది మన దేశమేనా అని అనుమానంగా అడిగింది అన్విత. మన దేశమే. ఆవిడ అసలు పేరు నాగజ్యోతి. మోడల్గా బాగా ఫేమస్ అయిన తర్వాత నాజోగా పేరు మార్చుకున్నారు. రాఘవ్ సార్ డిజైన్ చేసిన కొత్త కారుని ఆమె చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. రాఘవ్ సార్ వాళ్ళ అన్నయ్య ప్రవీణ్ జయరాం ఫిలిం సెలబ్రిటీ కాబట్టి ఈ రోజు ఆమె ఇక్కడికి వస్తోంది. ఆమెకు సరైన సెక్యూరిటీ లేదని టెన్షన్గా ఉంది అని అన్నాడు సారంగపాణి. సెక్యూరిటీ విషయంలో నన్నేమైనా సాయం చేయమంటారా అని వెంటనే అడిగింది అన్విత. ఆ మాటలకు అన్విత వైపు చూసిన సారంగపాణి, నువ్వు అసలే చాలా సన్నగా ఉన్నావు, నీ వల్ల సెక్యూరిటీ ఎలా పాసిబుల్ అవుతుంది? ఆ రోజంటే మోడల్లాగా సెట్ అయిపోయావు. ఇది నీ వల్ల కాదు, నేను చూసుకుంటాలే. కాకపోతే ఆమె వచ్చాక నువ్వే మేకప్ చేయాలి అని చెప్పాడు. నేనా? తను పెద్ద మోడల్, సినిమా సెలబ్రిటీ అయినప్పుడు తనతో పాటు స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్లే మేకప్ చేస్తారు. నేనేదో ఇక్కడ కార్ షోస్ మోడల్కి మేకప్ వేసే చిన్న ఆర్టిస్ట్ని. అలాంటి పెద్ద పెద్ద వాళ్లకి మేకప్ చేయడం నాకు రాదండి అని చెప్పింది అన్విత. అలా అనకన్విత, మేడం నాజో కేన్స్ ఫెస్టివల్ నుండి డైరెక్ట్గా మన కార్ షోకి వస్తున్నారు. ఆమెతో పాటు ఎవ్వరూ లేరు. మేబీ ఒక అసిస్టెంట్ ఉండొచ్చు, అంతే. నువ్వెలాగో అలాగా ట్రై చెయ్యి అని చెప్పాడు సారంగపాణి. అతడలా టెన్షన్ పడుతుంటే చూడలేక, సరే ఐ విల్ ట్రై అని చెప్పింది అన్విత. దాంతో సారంగపాణికి హుషారు వచ్చింది. థ్యాంక్ యూ అన్విత, నువ్వు చేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. నీ మీద నాకు నమ్మకం ఉంది అని ఆమె భుజాలు పట్టుకొని కదిపాడు. హౌ డేర్ యూ సారంగపాణి, అసలేం చేస్తున్నావు అని గట్టిగా దూరం నుండి రాఘవ్ గొంతు వినిపించింది. అతన్ని చూడగానే అన్విత భుజాల మీద నుంచి చేతులను తీసేశాడు సారంగపాణి. ఫాస్ట్గా అక్కడికి వచ్చిన రాఘవ్, అన్వితను ఎందుకు టచ్ చేశావ్? అమ్మాయిని అలా టచ్ చేయొచ్చా? సెన్స్ ఉందా అని కోపంగా అడిగాడు. సారంగపాణికి విచిత్రంగా అనిపించింది. తానేదో ఆవేశంలో అన్వితను టచ్ చేశాడే తప్ప అతని మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. అదే విషయాన్ని చెప్పాలని అతడు అనుకుంటుండగా, నువ్వు జస్ట్ ఎంప్లాయ్వి, ముందు ఆ విషయం తెలుసుకో. నీ లిమిట్స్లో నువ్వుండు, ఎక్కువ చేస్తే నువ్విక్కడ ఉండవు అని కోపంగా అన్నాడు రాఘవ్. అతడి మాటలు విన్న అన్విత, రాఘవ్ సార్, నాకు సారంగపాణి గారి గురించి బాగా తెలుసు. అనవసరంగా ఆయన మీద ఎందుకు కోప్పడుతున్నారు అని అడిగింది. ఆ మాటలు పట్టించుకోని రాఘవ్ సారంగపాణి వైపు కోపంగా చూస్తూ, అన్వితతో మాట్లాడాలనుకుంటే 1 మీటర్ దూరంగా ఉండి మాట్లాడు. నీ హుషారులు, ఉత్సాహాలు అనవసరంగా ఆడవాళ్ల మీద, అన్విత మీద చూపించవద్దు, అర్థమైందా అని అన్నాడు. సారంగపాణికి ఇబ్బందిగా అనిపించింది. రాఘవ్ అలా మాట్లాడుతుంటే అక్కడున్న మోడల్స్ అంతా తన వైపే చూస్తూ ఏవేవో గుసగుసలు పెడుతున్నారు. రాఘవ్ కోపం సారంగపాణికి తెలుసు.
కోపంలో ఎవరి మాట వినడని తెలియడంతో ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయాడు. సారంగపాణికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు రాఘవ్. సారంగపాణి కూడా అక్కడ్నుంచి కార్ షో జరిగే ప్రదేశంలోకి వెళ్లిపోయాడు. అతని మనసంతా భారంగా మారిపోయింది. అతడలా వెళ్లిపోతుంటే జాలిపడ్డం తప్ప అన్విత ఏమీ చేయలేకపోయింది. మోడల్స్కి మేకప్ వేయడానికి టైం అవుతుండడంతో ఒక్కొక్కరిని పిలుస్తూనే మేకప్ వేస్తోంది. ఈసారి ఎస్యూవీ కార్ షో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా బీచ్ సన్షైన్ అనే థీమ్తో మేకప్ చేయాలని ఆమె అనుకుంది. ఈ కార్ షోలో చాలా మంది మోడల్స్ బికినీతో కనిపిస్తారు. అలాగే కొంతమంది మోడల్స్ బీచ్లో ధరించే వివిధ రకాల డ్రెస్సుల్లో కనిపిస్తారు. ఒక్కొక్క మోడల్కి మేకప్ వేస్తూ ఉంది అన్విత. కొద్దిసేపట్లోనే దాదాపు 30 మందికి మేకప్ చేసింది. అదే టైంలో అక్కడికి వచ్చిన సారంగపాణి అందర్నీ చూసి డన్ అన్నట్టుగా అన్వితకు థమ్సప్ చూపించాడు. మరో 3 మోడల్స్కి మేకప్ వేయడానికి అన్విత రెడీ అవుతోంది. అదే సమయంలో ఆ రూంలో ఒక 10 ఏళ్ల వయసున్న పిల్లవాడు ఆమెకు కనిపించాడు. అతడి చేతుల్లో బాస్కెట్బాల్ ఉంది. సాధారణంగా ఇలాంటి ప్లేస్కి పిల్లలు రావడానికి అవకాశం లేదు. అయినా కూడా ఇక్కడ పిల్లవాడు తిరుగుతున్నాడు అంటే అక్కడున్న మోడల్స్ లేదా స్టాఫ్ మెంబర్స్ కొడుకు అయ్యుంటాడని ఆమె అనుకుంది. బాస్కెట్బాల్తో ఆడుతున్న పిల్లవాడు ఆ బాల్ని గట్టిగా తన్నాడు. దాంతో అది వేగంగా వెళ్లి మేకప్ టేబుల్ దగ్గరున్న అద్దాన్ని తాకింది. దాంతో భళ్ళున శబ్దం చేస్తూ అద్దం పగిలిపోయి దాని ముక్కలు నేల మీద పడ్డాయి. అంతేకాదు, అద్దానికి తగిలిన బంతి అక్కడి నుండి మళ్లీ తిరిగి మేకప్ టేబుల్పై పడింది. టేబుల్ మీద ఉన్న సామాన్ మొత్తం గాల్లోకి ఎగిరి ఫోర్స్గా నేల మీద పడ్డాయి. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. అప్పటి వరకు చాలా క్లీన్గా ఉన్న ఫ్లోర్ ఇప్పుడు మేకప్ సామాన్ల వేస్టుతో డర్టీగా తయారయింది. ఇదిలా ఉంటే పగిలిన అద్దం ముక్కలు అన్విత కాలి మడమకు గుచ్చుకున్నాయి. ఆ నొప్పిని భరించలేక ఆమెకు కళ్లల్లోంచి నీళ్లు వచ్చాయి. మేకప్ రూంలో గందరగోళం జరుగుతుంటే వెంటనే అక్కడికి వచ్చిన సారంగపాణి జరిగిందంతా చూసి బిత్తరపోయాడు. ఆ విధ్వంసానికి కారణం చిన్నపిల్లవాడని తెలుసుకుని వేగంగా అతడి దగ్గరికి వచ్చి అమాంతం చేతుల్లోకి ఎత్తుకుని, అసలెవడ్రా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? అని కోపంగా అడిగాడు. నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తోంది. నన్ను వదిలిపెట్టరా పంది అని అహంకారంతో సమాధానం చెప్పాడు పిల్లవాడు. పిల్లవాడు అలా మాట్లాడుతుండడంతో సారంగపాణి ఆశ్చర్యపోయాడు. కోపం కూడా వచ్చింది. కాని ఏం చేయలేక, హలో గర్ల్స్, అందరూ రండి, ఈ పిల్లవాడెవరు అని వాళ్ళని అడిగాడు. వాళ్ళెవరూ ఆన్సర్ చేయలేదు. దాంతో, నువ్వెక్కడ్నుంచి వచ్చావురా? నిన్నిక్కడికి ఎవరు రానిచ్చారు అని మళ్ళీ అడిగాడు సారంగపాణి. నన్ను ముందు కిందికి దింపేరా పంది, అప్పుడు చెప్తాను అని పిల్లవాడు సమాధానం చెప్పాడు. అసలే కోపంలో ఉన్నాను. నిన్ను చూస్తే ఇంకా కోపమొస్తుంది. చెంప మీద కొట్టాననుకో, వెంటనే మీ అమ్మా నాన్న ఇక్కడికే వచ్చేస్తారు అని అన్నాడు సారంగపాణి. నన్ను కొడితే మా అమ్మతో చెప్పి నిన్ను కొట్టిస్తాను అని పిల్లవాడు ఇంకా రెచ్చిపోయాడు. ఇదంతా వింటున్న అన్విత సారంగపాణి దగ్గరికి వెళ్లి పిల్లవాడిని కిందికి దింపి పిల్లవాడు చూస్తుండగానే అక్కడే ఉన్న బాస్కెట్బాల్ని బయటికి విసిరేసింది. ఇదేమైనా ప్లేగ్రౌండ్ అనుకుంటున్నావా? ఇక్కడ ఆడ్డానికి వెళ్ళు, మీ అమ్మ నాన్న ఎవరో పిలుచుకురా అని కోపంగా చెప్పింది అన్విత. ఇక్కడ ఆడొద్దని చెప్పడానికి నువ్వెవరు? నా ఇష్టం. నేనెక్కడ కావాలంటే అక్కడ ఆడతాను. నా బాస్కెట్బాల్ బయటపడేశారు. నేను మీ గురించి మా నాన్నకి చెప్తాను అని బెదిరించాడు పిల్లవాడు. చెప్పుకో, మీ నాన్నేమైనా మైసూర్ మహారాజానా? నాకేం భయం లేదు. నువ్వు నీకిష్టమొచ్చినట్టు ఆటలాడ్డానికి ఇది మీ ఇల్లు కాదు, పబ్లిక్ ప్లేస్. ఇంకా ఎక్కువ చేస్తే పోలీసులను పిలుస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అన్విత. అప్పుడే, నా కొడుకుని పోలీసులకు పట్టించేంత ధైర్యం ఎవరికుంది అని ఒక గొంతు వెనకాల నుండి వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసిన అన్విత అక్కడ నిలబడ్డ పర్సన్ని చూసి ఆశ్చర్యపోయింది. అన్వితకు అక్కడ ఎవరు కనిపించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.